చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న బీసీ సింహ గర్జన సభను విమయవంతం చేయాలని పులివెందుల నియోజకవర్గ బీసీవై పార్టీ ఇన్ఛార్జ్ సూరే నిర్మలా యాదవ్ పిలుపునిచ్చారు. ఆదివారం పులివెందులలోని బీసీవై పార్టీ కార్యాలయంలో బీసీ సింహ గర్జన సభకు సంబంధించిన గోడపత్రికలను ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన గుంటూరు హైవేలో నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ఫూలే అంబేద్కర్ ప్రాంగణంలో బీసీవై పార్టీ ఆధ్వర్యంలో భారీ బీసీ గర్జన సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలు పెద్ద సంఖ్యలో ఈ సభకు హాజరై బీసీల హక్కుల కోసం గళమెత్తాలని, ఐక్యంగా నిలవాలని పిలుపునిచ్చారు. బీసీల హక్కుల పరిరక్షణ కోసమే బోడే రామచంద్ర యాదవ్ భారత చైతన్య యువజన పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. బీసీలకు రక్షణ చట్టం అమలు చేయాలని, రాజధాని ప్రాంతంలో బీసీలకు 1000 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు. నా పేరు సూర్య నిర్మలా యాదవ్. బీసీవై పార్టీ పులివెందుల నియోజకవర్గ కన్వీనర్గా నిర్వహించబడినారు. బీసీవై పార్టీ అధ్యక్షులు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు నిర్వహించిన ఈ నెల 22వ తారీఖున బీసీ సింహ గర్జన ఏర్పాటు చేయడం జరిగినది. బీసీ, ఎస్టీ, బీసీ రక్షణ కోసం, బీసీల హక్కుల కోసం, బీసీల స్వతంత్ర పోరాటం కోసం ఈ నెల 22వ తారీఖున మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ నందు ఉన్న ప్రాంగణంలో బీసీ సింహగర్జన ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరూ కలిపి బీసీ సింహగర్జనను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. చట్టం అమలు, రాజధాని ప్రాంతంలోని బీసీలకు 1000 ఎకరాల భూములు కేటాయించాలి. బీసీ కులాల కార్పొరేషన్ నిధులు, సమగ్ర కులగణన, విద్యా ఉద్యోగాలు, స్థానిక పెంపు చట్టసభలలో బీసీ వాళ్ళకు 44 రిజర్వేషన్లు ఏర్పాటు చేయాలని కోరుచున్నాం. నమస్కారం మీడియా మిత్రులకు, అలాగే పులివెందుల నియోజకవర్గం అయిన మేడం గారికి, అలాగే మధు సార్ గారికి అందరికీ ముందుగా నమస్కారం. ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం కారణం, ఈ నెల ఫిబ్రవరి 22వ తారీఖున మహాసింహ గర్జన అనే కార్యక్రమంతో నాగార్జున యూనివర్సిటీ దగ్గర బీసీల కోసం, ఐక్యత కోసం ఒక బీసీల సంఘాలన్నీ రావాలని కోరుకుంటూ, అలాగే ఈ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు ముందుండి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు. దీనికి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు.